హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం న్యూ హిందీ టెక్స్ట్ బుక్ 8th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి ఫస్ట్ లెసన్ సుబహ్, ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టడం జరిగిందండి. సో ఈ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సుబహ్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా ఇంకా చూసుండకపోతే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. 8th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లో మనకి ఫస్ట్ లెసన్ సుబహ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సరే, ఇవాళైతే మనము దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ బిట్స్ కానీ టెక్స్ట్ బుక్ పార్ట్, గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ సోచియే బోలియే అని చెప్పేసి ఒక పిక్చర్ ఇచ్చున్నారు. సో ఈ పిక్చర్ రిలేటెడ్ 3 క్వశ్చన్స్ మనల్ని అడుగుతారనమాట. సో అవేంటో చూద్దాం. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై. సో ఈ పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తున్నాయి అని అడిగారు. చిత్రమే ఆద్మీ, ఔరతే, బచ్చే, गाय, बछड़ा, बैल, मुर्गा, मुर्गी, तालाब आदि दिखाई दे रहे हैं. यह दृश्य प्रातःकाल सूर्योदय का है. సో ఈ పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తున్నాయి అన్నప్పుడు, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ పిక్చర్లో మనకి కొంతమంది స్టూడెంట్స్, అలాగే స్త్రీలు, నెక్స్ట్ అదేవిధంగా పశువులు అంటే ఆవు, దూడ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. సో వాటన్నిటి గురించి మనము ఇక్కడ ఆన్సర్లో చెప్తున్నాం అనమాట. అలాగే యహ దృశ్య ప్రాతःకాల్ సూర్యోదయ కా హై. సో ఈ పిక్చర్ ఏ టైమింగ్ని మనకి తెలుస్తుంది అంటే, ఈ పిక్చర్ చూసినప్పుడు తెల్లవారుజామున ఎప్పుడైతే మనం నిద్రలేస్తామో, నిద్ర లేచిన తర్వాత తెల్లవారుజామున మనం రోజుగా చూసేటువంటి దృశ్యాలని ఇక్కడ ఈ పిక్చర్ అనేది ప్రతిబింబిస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కిసాన్ క్యా కర్ రహా హై. రైతు ఏం చేస్తున్నాడు ఈ పిక్చర్లో. కిసాన్ 2 बैलों की सहायता से खेत जोत रहा है. సో రైతు ఏం చేస్తున్నాడు, ఇక్కడ పొలాన్ని దున్నుతూ ఉన్నాడు, ఎడ్ల సహాయంతో పొలాన్ని దున్నుతున్నాడు. థర్డ్ క్వశ్చన్, లోగ్ క్యా కర్ రహే హై. సో ఆ పిక్చర్లో ఉన్నటువంటి ప్రజలు, మనుషులంతా ఉన్నారు కదా అక్కడ, వాళ్ళంతా ఏం చేస్తున్నారు. బచ్చే స్కూల్ జా రహే హై. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఏక్ ఔరత్ రంగోలీ బనా రహీ హై. ఒక స్త్రీ అక్కడ ఏం చేస్తుంది, తన ఇంటి ముందు ముగ్గు వేస్తుంది, రంగోలీ వేస్తుంది. ఏక్ వ్యక్తి సైకిల్ పర్ సామాన్ బేచ్ రహా హై. మరొక వ్యక్తి ఏం చేస్తున్నాడు, తన సైకిల్ మీద తన సామాన్లని అమ్ముతున్నాడు. మछुआरा జాల్ ఫేంక్ రహా హై. అలాగే చేపలు పట్టేటువంటి మత్స్యకారుడు ఏం చేస్తున్నాడు, అక్కడ వలని విసురుతూ ఉన్నాడు. ఇవి మనకి సోచియే బోలియోకి సంబంధించినటువంటి 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇవి ఇంటెక్స్ క్వశ్చన్స్ అన్నమాట. అంటే మనకి సుబహ్ కవిత ఏదైతే ఉందో ఆ పోయం దగ్గర మనకి సైడ్లో అడిగినటువంటి 2 క్వశ్చన్స్. కలియా కబ్ ఖిల్తీ హై. కలియా కబ్ ఖిల్తీ హై. సూరజ్ కి కిరణే ఆతే హీ సారీ కలియా ఖిల్ జాతీ హై. మొగ్గలు ఎప్పుడు వికసిస్తాయి అని అడిగారు. ఆన్సర్ ఏంటి, సూరజ్ కి కిరణే ఆతే హీ, సూర్యకిరణాలు వచ్చిన వెంటనే సారీ కలియా ఖిల్ జాతీ హై, మొగ్గలన్నీ కూడా విరబూస్తాయి. సెకండ్ క్వశ్చన్, సబ్సే అచ్చా గుణ్ క్యా హై. అన్నిటికంటే మంచి గుణం అని మనం దేన్నంటాము అంటే, మెహనత్ సబ్సే అచ్చా గుణ్ హై. శ్రమించడం అనేది చాలా మంచి గుణము అని చెప్తున్నారు. దాని తర్వాత సునియే బోలియే, దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, జగ్ సుందర్ కబ్ బంతా హై. జగ్ కా అర్థ్ క్యా హోతా హై, దునియా. జగ్ అంటే ప్రపంచము అని. ప్రపంచము ఎప్పుడు అందంగా మారుతోంది అని అడిగినప్పుడు, అంధకార్ మిట్నే కే బాద్ జగ్ సుందర్ బంతా హై. సో ఎప్పుడైతే అంధకార్, చీకటి తొలగిపోతుందో, వెలుగు వస్తుందో, అప్పుడు ప్రపంచం యొక్క అందాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి, ప్రపంచం అందంగా కనిపిస్తుంది అని కవి ఇందులో చెప్పారు. అగర్ సుబహ్ న హోతీ తో క్యా హోగా. అగర్ సుబహ్ న హోతీ తో క్యా హోగా. ఒకవేళ మనకి వేకువ అనేది, వెలుగు అనేది రాకపోతే, తెల్లవారకపోతే, మార్నింగ్ అనేది లేకపోతే ఏమవుతుంది అని అడుగుతున్నారు. అగర్ సుబహ్ న హోతీ
तो हम इस दुनिया की सुंदरता को नहीं देख पाएंगे. ఇందాక క్వశ్చన్లో మనం ఏం చెప్పుకున్నాం, ప్రపంచం ఎప్పుడు అందంగా కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే చీకట్లు తొలగి వెలుగు వస్తుందో అప్పుడు మనము ప్రపంచం యొక్క అందాల్ని చూడగలం. అదే ఆ వెలుగు రాకపోతే అని సెకండ్ క్వశ్చన్లో అడిగారు. సో ఆ వెలుగు అనేది రాకపోతే మనం చీకట్లోనే ఉండిపోతాము, ఈ ప్రపంచం యొక్క అందాలని చూడలేము. దునియాకి సుందరతాకో నహీ దేఖ్ పాయేంగే అని చెప్తున్నారు. థర్డ్ క్వశ్చన్, అచ్చే గుణ్ క్యా క్యా హై, మంచి గుణాలు ఏవి అని మనకి ఈ పోయంలో చెప్పారు. సో ఈ పోయం బేస్ మీదే మన ఆన్సర్స్ అనేవి ఉండాలన్నమాట. సుబహ్ సవేరే జాగ్నా, आलसीपन को छोड़कर मेहनत करना सबसे अच्छे गुण है. సుబహ్ సవేరే జాగ్నా, వేకుమజామున అంటే తొందరగా నిద్ర లేవటం, అలాగే మన సోమరితనాన్ని, లేజీనెస్ని మనం పక్కన పెట్టేసి కష్టపడడం, ఇవన్నీ కూడా మంచి మంచి అలవాట్లు అని చెప్తున్నారు. నెక్స్ట్ పढ़िएలో ఫస్ట్ కాలం చూడండి. ఆ కాలం, पाठ के आधार पर वाक्यों को सही क्रम दीजिए. तो इसमें हमें क्या करना है, पहले आपको वाक्यों को पढ़ना है. वाक्यों को पढ़ने के बाद पाठ के आधार पर यानी कि कविता के आधार पर इन वाक्यों को सही क्रम देना है. సో పోయం ఆల్రెడీ మనం చదివేసాం కాబట్టి పోయం బేస్ చేసుకొని ఏ లైన్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్ మనకి ఫస్ట్ వస్తుంది, ఏ సెంటెన్స్ సెకండ్ వస్తుంది అనేది మనం ఇక్కడ రాయాలి. సో ఫస్ట్ సెంటెన్సెస్ చూద్దాము. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, మెహనత్ ప్యారీ లగతీ జిన్కో. दूसरा वाक्य है सुबह भली लगती है उनको. तीसरा वाक्य है खो देते हैं आलस सारा. और देखिए चौथा, और काम लगता है प्यारा. సో పోయంని బట్టి చూసినట్లయితే మనకి ఫస్ట్ ఏ లైన్ వస్తుంది, और काम लगता है प्यारा, खो देते हैं आलस सारा, सुबह भली लगती है उनको, మెహనత్ ప్యారీ లగతీ జిన్కో. సో రివర్స్లో అనమాట. సో ఇక్కడ చూడండి ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది అనేది ఇక్కడ బ్రాకెట్లో మనము నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఆన్సర్స్. నెక్స్ట్ ఆ కాలం చూసినట్లయితే, వాక్య పढ़कर ఉచిత శబ్ద సే ఖాళీ జగహ్ భరియే. ఏం చేయాలట, వాక్యకో పढ़ना है, సెంటెన్సెస్ని చదవాలి. నెక్స్ట్ ఉచిత శబ్ద సే ఖాళీ జగహ్కో భర్నా హై. ఈ సెంటెన్స్ని చదివి ఇక్కడ సైడ్లో ఇచ్చినటువంటి టూ ఆప్షన్స్, టూ వర్డ్స్ ఇచ్చున్నారు. ఈ రెండు వర్డ్స్లో నుంచి ఏ వర్డ్ ఇక్కడ సూటబుల్ వర్డ్, ఈ సెంటెన్స్లో ఏ వర్డ్ పెడితే ఆ సెంటెన్స్ కరెక్ట్గా ఫుల్ఫిల్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేసి బ్లాంక్ని ఫిల్ చేయాలి. సబ్ జగ్ డాష్ హో జాతా హై, సుందర్ హోతా హై యా భలా హోతా హై. तो आंसर क्या है, सुंदर. सब जग सुंदर हो जाता है. సో అదే విధంగా సెకండ్ వన్ చూసినట్లయితే, बहुत बड़ा दुर्गुण है డాష్ बहुत बड़ा दुर्गुण है, ఆలస్ बहुत बड़ा दुर्गुण है. ఇక్కడ నేను ఆన్సర్స్ కూడా రాయడం జరిగింది, అలాగే సైడ్లో అండర్లైన్ కూడా చేస్తున్నాను, మీరు చూడొచ్చు. థర్డ్ వన్, सुबह డాష్ लगती है, सुबह भली लगती है, डैश गाती है मिलजुल कर, चिड़िया गाती है मिलजुल कर. अगर सुबह भी डैश जाए, अगर सुबह भी अलसा जाए. नेक्स्ट ई कॉलम, पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए. पाठ के आधार पर यानी कि कविता के आधार पर అధూరే వాక్యోంకో, అధూరే అంటే ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ని కంప్లీట్ చేయండి అని అడిగారు. అంటే చూడండి, సపోజ్ అంధకార్ సబ్ ఖో జాతా హై, దీని తర్వాత ఆ సెంటెన్స్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఒక లైన్ని ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏంటది ఆన్సర్, సబ్ జగ్ సుందర్ హో జాతా హై, అంధకార్ సబ్ ఖో జాతా హై, సబ్ జగ్ సుందర్ హో జాతా హై. నెక్స్ట్ అదే విధంగా ठंडी ठंडी हवा सुहानी, चलती है जैसे मस्तानी. ఆన్సర్ దీనికి
నెక్స్ట్ థర్డ్ వన్, ఖో దేతే హై ఆలస్ సారా, ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ ఏం రాయాలి మనం? और काम लगता है प्यारा. फोर्थ वन, मेहनत सबसे अच्छा गुण है. సో దీన్ని కంప్లీట్ చేయాలంటే ఆలస్ బహుత్ బడా దుర్గుణ్ హై. సో ఈ సెంటెన్స్ రాస్తే ఇది మనకి కంప్లీట్ అవుతుంది. అగర్ సుబహ్ భీ అలసా జాయే తో క్యా జగ్ సుందర్ హో పాయే. సో ఈ బ్లూ కలర్లో ఉన్న సెంటెన్సెస్ అన్నీ మనకి టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇచ్చున్నారు. సో వీటిని మనం ఫిల్ చేయాలి అంటే ఇక్కడ మనం రెడ్ కలర్లో రాసినటువంటి సెంటెన్సెస్ని రాసినప్పుడు ఈ ఆన్సర్స్ ఫుల్ఫిల్ అవుతాయన్నమాట, ఈ సెంటెన్సెస్ అనేవి. नेक्स्ट ई कॉलम, पद्यांश पढ़कर विकल्पों से प्रश्नों से सही उत्तर चुनकर कोष्टक में लिखिए. तो हमें क्या करना है, यहाँ पे एक पद्यांश दिया हुआ है. సో ఇక్కడ ఒక పోయం ఇచ్చారు. సో ఈ పోయంని మనం చదివి వీటికి ఇక్కడ కింద కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఆ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ని మనం చూస్ చేయాలన్నమాట. సో పోయం ఒకసారి చదువుదాము. సో ఈ పోయంని రాసిన కవి ఫోటో కూడా ఇక్కడ ఉంది, ఆయన పిక్చర్. సో ఎవరు ఆయన అంటే బాబులాల్ శర్మ ప్రేమ్. బాబులాల్ శర్మ ప్రేమ్. సో ఎందుకు చెప్తున్నాను అంటే, సో దీనికి సంబంధించి కూడా మనకి కింద క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఉంటుందన్నమాట. సపోజ్ ఆ కవిత రాసిన కవి ఎవరు, ఆన్సర్ అయితే ఇక్కడే ఉంటుంది. సో ఇలాంటి పోయం రిలేటెడ్ క్వశ్చన్స్, ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ అందులోనే ఉంటాయి. కొంచెం మనం కేర్ఫుల్గా చదివామంటే ఈజీగా ఇలాంటివి మనం ఆన్సర్ చేయొచ్చు. ఫసల్ ధాన్ కి ఖేతో మహకే రాహ్ ఘాట్ హరియాली లహకే मन किसान का गाये चहके देख देख मेंढों तक पानी बादल दानी खूब झमाझम बरसो पानी. చూడండి ఒకసారి మళ్ళీ, ఫసల్ ధాన్ కి ఖేతో మెహకే రాహ్ ఘాట్ హరియాली లహకే मन किसान का गाये चहके देख देख मेंढों तक पानी बादल दानी खूब झमाझम बरसो पानी. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. खेतों में क्या महकता है? खेतों में क्या महकता है? काला धान, फसल धान, पैसा धान, मोती धान. तो खेतों में क्या महकता है? फसल धान. ऑप्शन बी. हरियाली कहाँ लहकती है? मैदानों में, पहाड़ों में, घर में, राह घाट में. हरियाली कहाँ लहकती है? राह घाट में. ऑप्शन डी. సో ఈ ఆన్సర్స్ ఎక్కడి నుంచో వెతికి తీసుకొచ్చి పెడుతున్నవి కాదు. సో చూడండి ఇక్కడ పోయంలోనే ఉంటాయి మనకి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఖేతోమే క్యా మెహక్తీ హై? ఫసల్ ధాన్, ఫస్ట్ లైన్లో ఉంది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? హరియాలి కహా లహక్తీ హై? రాహ్ ఘాట్. సో ఆన్సర్స్ ఇక్కడే ఉన్నాయి, పోయంలోనే ఉన్నాయి. మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే మనకి ఆన్సర్స్ తెలుస్తాయి. కిస్కా మన్ గాతా హై? కిసానోं का, पक्षियों का, बूढ़ों का, बच्चों का. तो किसानों का मन गाता है. ऑप्शन ए. बादलों से पानी कैसे बरसता है? चमचम, धनाधन, छमछम, झमाझम. झमाझम. बादलों से पानी झमाझम बरसता है. ऑप्शन डी. बादल दानी कविता के कवि कौन है? సో ఇందాక చెప్పాను కదా నేను. సో ఇలాంటి క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది, ఆ కవిత రాసిన కవి ఎవరు అని. సో మనం సొంతంగా ఆలోచించి ఆన్సర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ మనకి పైన ఆయన పిక్చర్, పేరు రెండూ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు మనము. ఆన్సర్ ఏంటి? సో ఆప్షన్స్ కూడా మనం జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ఇంచుమించు అన్నీ ఒకేలా కనిపిస్తాయి మనకి తొందరగా చూసిన వెంటనే, కానీ ఆన్సర్స్ వేరువేరుగా ఉంటాయి. ఒకసారి చూడండి. బాబురావు, బాబులాల్ గుప్తా, బాబులాల్ శర్మ ప్రేమ్, బాబులాల్ దయాల్. సో అన్నిట్లో బాబులాల్, బాబు ఇవి కామన్గా ఉన్నాయి. సో మనం ఏదైనా చూస్ చేసేసుకుంటాం, అన్నీ ఒకలాగే కనిపిస్తున్నాయి కదా అని. కానీ కరెక్ట్ ఆన్సర్ చూసి పెట్టాలి. బాబులాల్ శర్మ ప్రేమ్. ఆప్షన్ సి. नेक्स्ट लिखिए. नीचे दिए गए प्रश्नों के उत्तर 2 या 3 वाक्यों में लिखिए. సో ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చున్నారు. सूरज के उगने से प्रकृति में क्या क्या परिवर्तन होते हैं?
सूरज के उगने से ప్రకృతి में क्या क्या परिवर्तन होते हैं సూర్యుడు ఉదయించడం వల్ల ప్రకృతిలో జరిగేటువంటి చేంజెస్ ఏంటి सूरज के उगने से कलियां खिलती है సో ఏమవుతుందంట మొగ్గలు వికసిస్తాయి अंधकार सब दूर होकर जग सुंदर दिखता है సో చీకట్లు అంధకారం అనేటువంటిది తొలగిపోయి ప్రపంచం ఎంతో అందంగా కనిపిస్తుంది सब लोग अपने अपने कामों में लग जाते हैं సో ఆ వెలుగు వచ్చిన తర్వాత అందరూ కూడా తమ తమ పనులలో బిజీగా ఉంటారు తమ తమ పనులు చేసుకోగలరు ఈజీగా कवि ने चिड़िया और हवा का वर्णन कैसे किया है कवि ఇందులో పక్షులని గాలిని ఏ విధంగా వర్ణించారు कवि ने चिड़िया और हवा का वर्णन इस प्रकार किया कि सुबह होते ही चिड़िया मिलजुल कर मीठे स्वर में गाने लगते हैं ठंडी ठंडी सुहानी हवा मन को छूने लगती है సో కవి ఏ విధంగా వర్ణించారు అంటే ఇందులో పక్షులు వెలుగును చూసిన వెంటనే అన్నీ కూడా తమ మధురమైన గొంతుతో పాడుతూ ఉంటాయి అలాగే చల్లటి గాలి మన మనసుని అలా హత్తుకుంటూ ఉంటుంది అని కవి ఇందులో చెప్పడం జరిగింది థర్డ్ క్వశ్చన్ मेहनत करने वालों को सुबह क्यों प्यारी लगती है శ్రమించే వాళ్ళకి కష్టపడే వాళ్ళకి ఎందుకు పగలు మంచిగా అనిపిస్తుంది పగటిని వేకువని వెలుగుని పగటిని ఎందుకు వాళ్ళు ప్రేమిస్తారు मेहनत करने वालों को सुबह इसलिए प्यारी लगती है कि वे आलसीपन को छोड़कर अपने काम में लग जाते हैं సో ఎందుకు అంటే సో తమలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని వాళ్ళు పారద్రోలి వాటన్నిటినీ పక్కన పెట్టేసి ఆ సోమరితనాన్ని వదిలేసి చక్కగా తమ తమ పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి కష్టపడే వాళ్ళందరూ కూడా వెలుగుని ఇష్టపడతారు అని ఇందులో చెప్తున్నారు నెక్స్ట్ भाषांश नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए पर्यायवाची शब्द का अर्थ होता है पर्यायवाची शब्द అంటే ఏంటి అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట సో అంటే మీనింగ్ ఒకటే ఉంటుంది దాని అర్థం ఒకటే ఉంటుంది కానీ పదం వేరువేరుగా ఉంటుందన్నమాట సో అలాంటి పదాలు ఇక్కడ ఏం చెప్పారు ఈ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చున్నారు సో అయితే మనకి రెడ్ కలర్లో ఇచ్చిన వర్డ్కి సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి ఆ డిఫరెంట్ టూ వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ రాయాలి ప్రాతః అంటే సుబహ్ సబేరా అంటే తెల్లవారుజామున అంటాం కదా ప్రొద్దున అని సో అది ఆలస్ అంటే కామ్చోర్ సుస్త్ ప్యార్ ప్రేమ్ చాహ్ అంధకార్ తమ్ अंधेरा मेहनत श्रम परिश्रम नेक्स्ट रेखांकित शब्द का विलोम शब्द वाक्य में पहचान कर लिखिए సో ఏం చెప్తున్నారు ఇక్కడ విలోమ్ శబ్ద్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట సో ఈ సెంటెన్స్లో మనకి ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయట సో ఐడెంటిఫై చేసి చెప్పండి అన్నారు ఆల్రెడీ మనకి ఒక వర్డ్ అనేది అండర్లైన్ చేస్తుంటారు దాని ఆపోజిట్ వర్డ్ని మనం ఐడెంటిఫై చేసి అక్కడ అండర్లైన్ చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది సో ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా ఆన్సర్ అనేది సెంటెన్స్లోనే ఉంటుంది జస్ట్ మనం ఏం చేయాలి అంటే ఐడెంటిఫై చేయడమే రాజు మెహనత్ కర్తా హై తో రఘు ఆరామ్ లేతా హై మెహనత్ కా విలోమ్ శబ్ద్ హోతా హై ఆరామ్ మెహనత్ అంటే కష్టపడడం ఆరామ్ అంటే రెస్ట్ తీసుకోవడం అన్నమాట रवि सुबह स्कूल जाकर शाम को लौटता है सुबह का विलोम शब्द है शाम मुझे अंधेरे में डर लगता है प्रकाश में नहीं अंधेरा का विलोम शब्द है प्रकाश लड्डू मीठा होता है करेला कड़वा होता है मीठा शब्द का विलोम शब्द है कड़वा अच्छा काम करने से आदर मिलता है बुरा काम करने से नहीं अच्छा बुरा नेक्स्ट कॉलम చూడండి पाठ में आए शब्दों को वर्ग पहेली में ढूंढ कर लिखिए సో ఇక్కడ వర్డ్ పజిల్ అన్నమాట సో ఏంటి
ఈ లెటర్స్లో నుంచి మనము ఏ లెటర్స్ని కలిపితే వర్డ్ ఫామ్ అవుతుందో ఐడెంటిఫై చేయాలి. సో ఇలాంటి పజిల్స్ మనము ఆల్రెడీ చూసే ఉంటాము మ్యాగజైన్స్లో, సండే బుక్స్లో ఇట్లాగా మనము చిన్న చిన్న పజిల్స్ చూస్తూ ఉంటాము. అలాగే 6th 7th క్లాసెస్ హిందీ బుక్స్లో కూడా మనకి వర్గ పహేలి అనేవి ఇంతకుముందు మనము చూస్తున్నాము. సో చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి సుబహ్ అనే వర్డ్ ఎగ్జాంపుల్కి ఇచ్చేస్తున్నారు. సో మిగతా వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సూరజ్, కామ్, చిడియా, ఆలస్, కలి. సో ఆ వర్డ్స్ని మనం ఇక్కడ సర్కిల్ చేసి అదేవిధంగా ఇక్కడ రాయడం కూడా జరిగింది. సూరజ్, కలి, ఆలస్, చిడియా. నెక్స్ట్ సృజనాత్మకతకి సంబంధించి ఇక్కడ మనకి ఇంకొక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇమేజ్కి సంబంధించి మనం ఒక 5 సెంటెన్సెస్ రాయాలన్నమాట. అంటే దీంట్లో మనకి ఏం కనిపిస్తుందో చూసి దాన్ని బట్టి మనము ఏవైనా ఒక 5 సెంటెన్సెస్ రాయాలి. సో ఇక్కడ చూడండి, యహ చిత్ర ప్రాతకాల్ సూర్యోదయ కో దర్శా రహా హై. ఈ ఇమేజ్ అనేది మనకి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు తెల్లవారుజామున అనేటువంటి మనకి ఆ పిక్చర్ అనేది తెలుస్తుంది. ఆస్మాన్ మే పంఛీ ఉడ్ రహే హై. ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉన్నాయి. కిసాన్ ఖేతీ కర్నే జా రహే హై. రైతులు పొలం పనులకు వెళ్తున్నారు. బచ్చే పాఠశాల జా రహే హై. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. వైద్య అస్పతాల్ జా రహే హై. ఇక్కడ డాక్టర్ కూడా హాస్పిటల్కి డ్యూటీకి వెళ్తున్నారు. సో ఇలాగా మనం 5 సెంటెన్సెస్ అనేవి రాసాము. సో ఇంకా మనకి ఈ లెసన్కి సంబంధించి గ్రామర్ పార్ట్ సంజ్ఞ గురించి ఇచ్చున్నారు. సో ఆల్రెడీ సంజ్ఞ గురించిన ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఒక సెపరేట్ వీడియో మనకి గ్రామర్ ప్లేలిస్ట్లో ఉందన్నమాట. హిందీ వ్యాకరణ్ ప్లేలిస్ట్లో సంజ్ఞ గురించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. సో దీంతో మనకి టోటల్గా ఫస్ట్ లెసన్ సుబహ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరిగింది. పోయం ఎక్స్ప్లెనేషన్ దగ్గర నుంచి గ్రామర్ పార్ట్ వరకు కూడా అన్నీ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ వీడియో కానీ లేదంటే సంజ్ఞ వీడియో కానీ చూసి ఉండకపోతే ఒకసారి మన వీడియోస్ చెక్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నా కామెంట్ సెషన్లో చెప్తే నేను వాటికి కూడా క్లారిటీ ఇస్తాను. సో ఇంకొక లెసన్ ఎక్స్ప్లెనేషన్తో మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.